హాయ్ హలో నమస్తే. యాక్చువల్గా ఇప్పుడు మనం సుచిత్ర నుంచి కోంపల్లికి వెళ్ళే దారిలో అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకి ఒక రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు అని చెప్పేసి మనకి ఆంధ్రాలో బాగా ఫేమస్ అని ఐటమ్ ఉంది కదా. సో అది ఇక్కడ అమ్ముతారని తెలిసింది. సో దాని టేస్ట్ ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయొద్దు. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏం పేరు? నా పేరు ప్రియాంక. సో ఇక్కడ మన దగ్గర ఐటమ్స్ ఏమేమి ఉంటాయి మీరుగా? చాలా ఐటమ్స్ ఉన్నాయమ్మా. రాగి ముద్ద, నాటుకోడి పులుసు, చేపల పులుసు, బగారా రైస్, ఫ్రైడ్ చికెన్ అట్లా అని చెప్పేసి చాలా ఉన్నాయి. అందులో మనకి అన్ని ఎక్కువనే వెళ్తాయి. సో స్పెషల్ వచ్చేసి రాగి ముద్ద, నాటుకోడి పులుసు. రైస్ తోటి అయితే బగారా రైస్, చేపల పులుసు చాలా మంది ఇష్టంగా తినేది మన దగ్గర. ఓకే, యాక్చువల్ గా మనం అనుకున్నట్టుగానే ఇక్కడ రాగి ముద్ద విత్ నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది అన్నారు. సో ఫస్ట్ ఒకసారి దాన్ని టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉంది ఏంటంటే, తర్వాత కూడా పూర్తి మిగిలిన ఐటమ్స్ కూడా తినే ప్రయత్నం చేద్దాం. సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ యొక్క రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు అయితే వచ్చేసింది. ఒకసారి దీనికి మామూలుగా మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. మెయిన్గా మనకి రాగి సంగటి ఇచ్చారు, దాని మీద మనకి ఒక చిన్న హోల్ పెట్టి అందులో మనకి గ్రేవీ విత్ నాటుకోడి పులుసు ఇచ్చారు. అదే కాకుండా ఆనియన్స్ అండ్ నిమ్మకాయ కూడా ఇచ్చారు. ఒకసారి ఫస్ట్ నార్మల్గా ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం, తర్వాత నిమ్మకాయ విత్ ఆనియన్స్తో ట్రై చేద్దాము. బాగా వేడివేడిగా ఉంది, తిందాం, ఎలా ఉందో చెప్దాం. ఉంది, మూమెంట్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. తింటుండే అలా నాలుగు మీద పెట్టగానే అలా కరిగిపోతుంది. సో మరి ఇందా చెప్పాం ఇక్కడ మనకి నిమ్మకాయ కూడా ఇచ్చారని. సో ఒకసారి దాంతో పిండి కొంచెం చూద్దాం ఎలా ఉందో. ఇలా నిమ్మకాయ పిండి, ఇలా ఆనియన్స్ ఇలా దాని మీద పెట్టి, దీని మీద ఒక చిన్న చికెన్ ముక్క కూడా పెట్టి ఒక టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నిజంగా చాలా బాగుంది. ఈ నాటుకోడి పులుసులో ఈ యొక్క కారం, ఈ రాగి ముద్దలో టేస్ట్ అండ్ ఈ ఆనియన్స్ బట్ నిమ్మకాయ పిండిన తర్వాత ఫ్లేవరు సూపర్ ఉంది అక్క. ఒకసారి ఓకే, ఈ రెసిపీ చాలా బాగుంది. ఈ రెసిపీ అసలు ఎవరు తయారు చేశారు, ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్లీ ఈ రెసిపీ వచ్చేసి మమ్మీది. ఓకే, మీ అమ్మగారు? మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసేది అయితే నేనే. ఓకే, రెసిపీ అయితే మీ అమ్మగారు తయారు చేసేది మాత్రం నేనే. ఓకే, డైలీ మీరు తయారు చేస్తారా? ఎవ్రీడే. ఓకే, అంటే అమ్మగారు ఇంట్లో ఉంటారు. ఓకే, అమ్మగారు తయారు చేయాలి. ఈ రెసిపీ అయితే మీదే? నేనే చేస్తాను. ఓకే, ఇక్కడ మెయిన్ ఏమేమి ఉంటాయి అక్కడ ఐటమ్స్? మన దగ్గర నాటుకోడి పులుసు, మటన్, ఫిష్, చికెన్ ఫ్రై, బగారా, రాగి ముద్ద. ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేనే ప్రిపేర్ చేస్తాను. ఓకే, ఇక్కడ బాగా మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏది? మెయిన్ గా అయితే చాలా మంది ఇష్టపడేది నాటుకోడి, రాగి ముద్ద. ఓకే, చాలా మంది మన దగ్గరికి వచ్చేది అంటే దీనికోసమే వచ్చేది చేపల పులుసు, బగారా రైస్. ఓకే, చేపల పులుసు, బగారా రైస్. చేపల పులుసు అయితే క్రేజీ ఉంటది. మొత్తం రెసిపీ మా మమ్మీదే, చేయడం నేను. ఓకే, ఇప్పుడంటే ఇది చేస్తున్నారు. ఓకే, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఇంతకుముందు ఐటీలో జాబ్ చేశాను. ఐటీ జాబా? అది ఎక్కడ? అది చెన్నైలో గ్రూప్ వన్ అనే కంపెనీలో జాబ్ చేశాను. నేను పుట్టి పెరిగింది ఇక్కడనే, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్. యాక్చువల్లీ ఇది ఆంధ్ర రెసిపీ కదా? మమ్మీ రెసిపీ. నేను అది ఇది అని చెప్పాను, మా మమ్మీ రెసిపీ అంతే. మమ్మీ యాక్చువల్గా మేము తమిళియన్స్. సో మేము రాగి ముద్ద, దాంట్లో ఇలాంటి వెరైటీ కర్రీస్ తింటాము. సో ఇక్కడ స్పెషల్ వచ్చేసి నాటుకోడి. మా మమ్మీ చాలా బాగా చేస్తారు, చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఆ రెసిపీని నేను నేర్చుకొని ఇంకా అంటే మా మమ్మీ రెసిపీని ఎందుకు అందరికి చూపెట్టదు అని నేను ఇది స్టార్ట్ చేసిన అనమాట. ఓకే, ఇక్కడ అంటే నాటుకోడి. మరి చెన్నైలో ఏమి వేసుకుంటారు? చెన్నైలో అంటే మనము ఇది ఎండు చేపలు ఉంటాయి కదా, ఎండు చేపలు కూడా చేస్తారు అన్నమాట. వీటిలోకి నాటుకోడి బదులు ఎండు చేపలతో తింటారు. కర్వాడి కొలంబు అంటారు.
కర్బడ్ కొలంబు. ఓకే, అది దాంతో ఇది తింటారు. ఓకే, ఇప్పుడు ఈ టైమింగ్స్ ఉన్నాయి కదా, టైమింగ్స్ అందరూ మామూలుగా మీల్స్ కానీ రాగి సంగటి కానీ నేను చూసిన వాటికి అయితే మాక్సిమం అన్ని 1 కానీ 2 కానీ 11 అలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఓన్లీ 6:30 ఈ టైంలో స్టార్ట్ అవుతుంది? అంటే ఈ రాగి ముద్ద చాలా లైట్ ఫుడ్. ఓకే, లైట్ ఫుడ్ నైట్స్ తింటే అది ఎక్కువ హెవీగా అనిపించదు మనకి. ఓకే, రాగి ముద్ద హెల్తీ ఫుడ్. సో ఈ నైట్స్ లో చాలా మంది అసలు ఏంటంటే చాలా మంది ఇవి బరోటా అని లేదంటే పూరి అని అవన్నీ తింటున్నారు. సో అవి కాకుండా ఇవి తిన్న వాళ్ళే చాలా మంది ఇది తింటున్నారు. సో అందులో రాగి ముద్ద లైట్ ఫుడ్ ఇది తింటే ఎలా ఉంటుందని చూపిద్దామని నేను స్టార్ట్ చేశాను. రెస్పాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఓకే, అక్క నాకు ఇంకోటి అవుతుంది, ఇప్పుడు మీరు ఓన్లీ ఎల్లో టీ షర్ట్స్ ఎందుకు వేశారు? ఇది దీని వెనకాల పెద్ద కథ ఉంది. అయితే మేము ఈ స్ట్రీట్ లో మేము స్టార్ట్ చేసినాము, రాగి ముద్ద నాటుకోడి పులుసు స్టార్ట్ చేసినాము. అంటే ఎంత అంటే ప్లెంటీ ఆఫ్ కస్టమర్స్ మన దగ్గరకు వచ్చారు. చాలా అంటే చాలా బాక్సెస్ మేము సేల్ చేసినాము, చాలా మంది వచ్చారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత మన దగ్గర ఉన్న క్రౌడ్ చూసి వేరే వాళ్ళు అంటే కాంపిటీషన్ అనేది అంత దగ్గర ఉంటది, బట్ సేమ్ అంటే నా దగ్గరకు వచ్చి అడిగారు అనమాట, ఇది ఎంత కొన్నారు, ఈ బాక్స్ ఎంత కొన్నారు, సెటప్ ఎట్లా అని. నేను దీని వెనకాల చాలా హోంవర్క్ చేసినాను ఇది పెట్టడానికి. వాళ్ళు వచ్చి ఈజీగా నన్ను అడిగేసేసి వాళ్ళే పెట్టేసినారు. మెయిన్ గా కస్టమర్స్ కి కన్ఫ్యూజన్ లేకుండా చేద్దాము అని నేను మళ్ళీ ఎల్లో టీ షర్ట్ కాన్సెప్ట్ తో వచ్చాను. వాళ్ళ కస్టమర్స్ అందరికి తెలిసిపోయింది ఇది మూన్ లైట్. కస్టమర్ కి అందరికి వచ్చే ఒక అవగాహన అయితే ఇది హోమ్ మేడ్ మా కంప్లీట్లీ హోమ్ మేడ్. ఇంట్లోనే తయారు చేస్తాను, ఇంట్లోనే అంటే ఒక ఇద్దరు కటింగ్స్ కి హెల్పింగ్ ఉన్నారు. దాని తర్వాత మొత్తం నేనే చేస్తాను. ఈ ప్రైస్ ఏంటి ఒకసారి చెప్తారా మామూలుగా ఏంటని? స్టార్టింగ్ నుంచి చెప్తామా? స్టార్టింగ్ లో అయితే మేము 89 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తాం. 89 నుంచి స్టార్ట్ చేస్తాం. అది ఒక 6 months బ్యాక్ 89 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే 149 విత్ రాగి ముద్ద అండ్ నాటుకోడి పులుసు. మటన్ ఉంది, బగారా రైస్, రాగి ముద్ద. దీనికి కాంబినేషన్స్ కర్రీస్ అన్నమాట. మటన్, చేపల పులుసు, నాటుకోడి, చికెన్ ఫ్రై. సేమ్ మా అన్ని 150 అండ్ మటన్ వచ్చేసి 250. సో ఫస్ట్ మనం రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు ట్రై చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసరికి బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై. సరే దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంది అనేది. ఇక్కడ చాలా ఉన్న ఐటమ్స్ ఇదే కాకుండా నేను ఫస్ట్ ఓన్లీ రాగి సంగటి అని అనుకున్నాను. ఇక్కడ బగారా ఉంది, ఇంకా బగారాతో చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ కూడా ఉంది. సో ఒకసారి దీన్ని ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంది అనేది. ఇందులో ఈ మూమెంట్ ఉంది, ఇందులో కూడా ఏం తిన్నా బాగానే ఉంటుంది. యాక్చువల్ మనకి ఇక్కడ ఒక అక్క కూడా ఉన్నారు, అక్కడ అడిగి తెలుసుకుందాం కొంచెం వేరే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తుంది. రాగి ముద్ద కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే అందులో నెయ్యి వేసుకుని సాంబార్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్ ఇప్పుడు మనకి అక్క 4 సార్లు చెప్పింది సాంబార్లో రాగి ముద్దలో సాంబార్ వేసుకుంటే బాగుంటుందని. ఒకసారి అది కూడా ట్రై చేద్దాం ఎలా ఉంది ట్రై చేసాక. సాంబార్తో రాగి సంగటి తింటే చాలా బాగుంటుందని. సో ఒకసారి మనం ట్రై చేద్దాం, మనకే అనిపించిందో చెప్తాము. నాకైతే ఫస్ట్ తిన్న రాగి సంగటి కానీ ఇది కానీ భలే నచ్చింది. నిజంగానే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గాను టేస్ట్గా ఉంది. నిజంగా బాగుంది. చాలామంది యాక్చువల్గా అందరూ పాజిటివ్ రివ్యూస్ చెప్తున్నారు. నాకు బాగా నచ్చింది, బగారా రైస్, చికెన్ రైస్ బాగా నచ్చింది. సో ఒకసారి తిన్నాం సాంబార్తో. బాగుంది, ఏది తిన్నా బాగానే ఉంటుంది ఇక్కడ. నిజంగా ఈ సాంబార్ ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు బాగుంది, నాటుకోడి పులుసు విత్ బగారా బాగుంది, చికెన్ ఫ్రై విత్ బగారా బాగుంది. అదే కాకుండా ఈ సాంబార్ విత్ రాగి సంగటి కూడా చాలా బాగుంది. వెజ్ వాళ్ళకి ఇది బాగుంటుంది, చాలా బాగుంది. అక్కడ ఇంకోసారి అడ్రస్ అడుగుదాము ఎక్కడ అయింది అనేది. అక్క టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. దీని ప్రాపర్ అడ్రస్ ఏమన్నా చెప్తా ఒకసారి? ఇది కొంపల్లి సుచిత్ర రోడ్, ఆపోజిట్ టు ద కంటైనర్ కిచెన్ అనమాట. మీరు మూన్ లైట్ రాగి సంగటి అని చెప్పేసి మూన్ లైట్ రాగి సంగటి సుచిత్ర అని కొట్టినా కూడా స్ట్రైట్ గా మీరు ఇక్కడ వచ్చి నిల్చుంటారు. ఓకే, యాక్చువల్గా మేము కూడా అలాగే టైప్ చేసి వచ్చాము. మీకు ఇది అడ్రస్ ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే నేను కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో రెండింటిలో నేను లింక్ పెడతాను, అక్కడ మీరు ఒకసారి క్లిక్ చేస్తే డైరెక్ట్ వచ్చేవచ్చు. ఈరోజు మనం మెయిన్ ఏమేమి ట్రై చేసాము, రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు అండ్ బగారా విత్ చికెన్ ఫ్రై అండ్ సాంబార్ విత్ రాగి సంగటి, ఇలా చాలా ట్రై చేసాము. నాకు వీటిలో ఎస్పెషల్గా బాగా నచ్చింది మాత్రం
ఆ రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు. మనం ఏదైతే అనుకొని వచ్చామో అదైతే సూపర్ ఉంది. దానిలో నిమ్మకాయ అలా పిండుకొని ఆనియన్స్ అలా తట్టించి ఒక్క ముద్ద అలా పెడుతుంటే నోట్లో అలా కరిగిపోతుంది. అక్క నిజంగా నీ చేతి వంట బాగుంది అక్క. మిల్లెట్ ఆప్రికాట్ డిలైట్ అంట. సో ఒకసారి దీన్ని టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంది అనేది. ఇందాకలా మనం అక్కడ లిస్ట్లో కూడా చూసాం కదా, దానిలో మనకి స్పెషల్గా ఉంది. ఇది ఒక్కటే అమ్ముతున్నారు, దీని గురించి కూడా కనుక్కుందాం. ముందు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సూపర్ ఉంది. బాగుంది అనే పదం కాదు, నిజంగా సూపర్ ఉంది. క్రీమీగా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం జనరల్గా తింటాం కదా అప్పుడు డిలైట్ అలా లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. దీనిలో అసలు రెసిపీ ఏంటనేది మన అక్క అడుగుదాం ఒకసారి. అక్క టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. దీనిలో అసలు మామూలుగా ఏం ఇంగ్రీడియంట్స్ వాడతారు? అయితే ఏంటంటే మనం ఇంత స్పైసెస్ తిన్న తర్వాత కస్టమర్స్ కి ఒక డెజర్ట్ అయితే తినాలని ఉంటుంది. సో మేము హెల్తీ ఫుడ్ ఇస్తూ హెల్తీ డెజర్టే ఇవ్వాలని ఆలోచనతో మనము మిల్లెట్ ఆప్రికాట్ డిలైట్ అయితే ఇంట్రడ్యూస్ చేసాము. అది వచ్చేసి నో మైదా అనమాట. నో మైదా, నో రిఫైన్డ్ షుగర్ అండ్ ఆల్సో గ్లూటెన్ ఫ్రీ. అయితే బేస్ వచ్చేసి మీకు రాగి బేస్. ఇది హెల్త్ ప్రకారంగా చూస్తే హెల్త్ కూడా చాలా మంచిది. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా మనం ఇక్కడ రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు ట్రై చేద్దామని వచ్చాం. బట్ ఇక్కడ నాకు టేస్ట్ కొంచెం బాగుండి నేను బగారా రైస్ కూడా ట్రై చేశాను. అందులో ఫ్రై పీస్ ట్రై చేశాను. నాకు యాక్చువల్గా రాగి సంగటి కంటే ఈ ఫ్రై పీస్ ఇంకా బాగా నచ్చింది. మీరు కూడా ఇంతకుముందు ఎవరైనా తినుంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో చూసారు కదా ఇవాళ ఈ వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన iDreamలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.